వెల్కమ్ టు GGL న్యూస్. వైసీపీ నేత నాగేష్ నాయుడు ఇంటి వద్ద కార్యకర్తల సందడి. కర్నూలు జిల్లా గోనెగండ్ల వైసీపీ నేత టి నాగేష్ నాయుడు ఇంటి వద్ద వైసీపీ నాయకులు కార్యకర్తలతో గురువారం సందడి నెలకొంది. నాగేష్ నాయుడు 65వ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా వారి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూలమాల శాలువలతో ఘనంగా సత్కరించారు. అనంతరం నాగేష్ నాయుడు 65వ జన్మదినం పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. అభిమానులు కార్యకర్తలు ఆయనను కేక్ తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. నాగేష్ నాయుడు మాట్లాడుతూ తనపై ఎంతో అభిమానంతో వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి కార్యకర్త అభిమానికి రుణపడి ఉంటానన్నారు. రాబో రోజుల్లో కార్యకర్తలకు అండగా ఉండి వైసీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పేట అల్లాబకాష్, హుసేన్ పటేల్, నగిరి దావుద్, కురువ లింగన్న, కైరవాడి సీను, సి దుబ్బన్న, చిన్న రంగన్న, కల్లుబండి సీను, బి శేఖర్, సి చంద్ర, కారుమంచి చాన్ బాషా, అచ్చుగట్ల చాంద్, గంజహల్లి సర్పంచ్ రాముడు, కైరవాడి అలీ సాహెబ్, పులికొండ తదితరులు పాల్గొన్నారు. జరిగే 65వ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాం. మరి అందరూ కూడా అంటే మా కార్యకర్తలు చాలామంది రావడం జరిగింది. ఇక నుంచి ఎప్పుడైనా కూడా నేను అంటే పార్టీ కొరకు అహర్నిశలు కృషి చేస్తా. ఎవరు వచ్చినా కూడా నేను అందరికీ సహాయపడతా. మరి కార్యకర్తలకు అందుబాటులో ఉంటా అని చెప్పి, ఎందుకంటే నా లైఫ్ అంతా తెలుగుదేశంలో 20 సంవత్సరాలు చేసిన. ఇప్పుడైతే వైసీపీతోనే నా పయనం, నేను జగన్తోనే పయనం నా లైఫ్ లాంగ్, అది ఫిక్స్ అయిపోయినా. అందువరకు ఎవరు ఏ కార్యకర్తలు వచ్చినా కూడా నేను ఎనీ టైం నేను అందుబాటులో ఉంటున్నాను. ప్రతి ఒక్కరికి నేను సహాయపడుతున్నా. ఎంఆర్ఓ వచ్చినేమి, స్టేషన్ అయితేనేమి, అంటే మనకు కావాల్సింది ఈ రెండే. అందరికి కూడా నేను సర్వీస్ చేస్తూ ఉన్నా. ఇక నుంచి ఇంకా కూడా మంచిగా సర్వీస్ చేస్తా. మరి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వము ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ అయింది. మరి అందుకొరకు రేపు జగన్ గారు దిశ నిర్దేశం చేశాడు అందరికీ. త్వరలోనే కార్యకర్తలందరినీ ప్రజల దగ్గరికి పంపించి అవసరం వస్తే మేము కూడా వెళ్ళి ప్రతి ఒక్కరికి ప్రజల్ని చైతన్యవంతులను చేసి రాబోయే ఎలక్షన్లో వైసీపీకి భారీ మేయర్టీ తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, నా 65వ సంవత్సరం దినోత్సవంకి అందరూ వచ్చిన కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ